సందర్భాల్లో ఇందాక సురేంద్ర గారు చెప్పినట్టు బోర్గడ్ అనిల్ కావచ్చు, శ్రీలీల కావచ్చు, ఇంకా చాలామంది కడప నుంచి ఒక నాయకుడు ఎవరో ఉన్నారు, అతని పేరు ఏదో సమ్ రెడ్డి. సో వీళ్ళందరినీ కూడా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, కేసులు పెట్టింది, ఈ నీచపు పోస్టులు పెట్టినందుకు గాను జడ్జిల్ని కూడా, న్యాయమూర్తులను కూడా వదలకుండా. సో ఇవన్నీ జరుగుతుంది. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ స్టిల్ వైసీపీ సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోవడానికి గల కారణాలేంటి? స్వయంగా మీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు కూడా బాధితురాలే ఈ పోస్టులకి, ఈ ట్రోలింగ్కి, వీటన్నిటికీ కూడా. నరేష్ గారు మీకు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధికారి అన్న సురేంద్ర నాయుడు గారు, అలాగే పొలిటికల్ జర్నలిస్ట్ సోదరి శ్రీలీల గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్తే సార్. నరేష్ గారు, వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించి ఇలాంటి సైకో బ్యాచ్ అందరినీ రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చి ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ నేతల్ని గొంతులు నొక్కే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిస్సిగ్గుగా, నీచాతి నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా పోస్టులు పెట్టి వాళ్ళ వ్యక్తిత్వాలను హననం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా పెట్టరేగిపోతున్నటువంటి సైకో బ్యాచ్ వ్యవహారం మనం చూస్తా ఉంటాం. నిజంగా మనం చూసినట్టయితే ఏదో పెద్దల సామెత చెబుతారు, బర్రె చేలో మేస్తే దూడన గట్టును మేసిద్దా అని. అట్నే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఒక రాష్ట్రానికి ఒక పార్టీ చీఫ్ గా ఉండి సొంత చెల్లి మా ప్రియతమ నాయకురాలు శుక్లారెడ్డి గారిని ఆమె కట్టుబొట్టు గురించి మాట్లాడితే ఇంకా సైకో బ్యాచ్ ఏ విధంగా ప్రవర్తిస్తారో మీరు ఆలోచించి. కట్టుబొట్టే కాదు, ఆవిడ అసలు పుట్టుక గురించి కూడా చాలా నీచంగా ఇచ్చేశారు కదా వ్యాఖ్యలు. నాకు కొద్దిగా నేను చెప్పడానికి ఇబ్బంది పడతా ఉన్నాను, కానీ వాస్తవంగా అతను ఏ విధంగా ఆమె కట్టుబొట్టే కాదు, ఆమె ఇంటి పేరుతో సహా ఆమెని వ్యక్తిత్వాన్ని ఇంకా దారుణంగా కించపరిచే విధంగా వాళ్ళు ఏ విధంగా పోస్టులు పెట్టారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. ఆమె కాదు, సునీతమ్మ గారి మీద వివేకానంద హత్య సందర్భంలో ఏ విధంగా ఆమె ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అలాగే అనేక మంది ప్రతిపక్ష నాయకుల కుటుంబ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గురించి కానివ్వండి, అలాగే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రమణ గారి కుటుంబ సభ్యుల గురించి కానివ్వండి, కులం పేరుతో, మతం పేరుతోటి ఏ విధంగా దూషించారో, వ్యక్తిత్వాలను హననం చేశారో మనం చూస్తా ఉన్నాం. అనేక మందిని అరెస్ట్ చేసిన ఇంకా మరి కుట్రల్లో పాములాగా నిస్సిగ్గుగా ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఇది అర్థం కానిటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా నరేష్ గారు, సార్ చెప్పండి. సరే గారు, కారకులు, దీనంతటికీ కారకులు. ఎందుకంటే ఈ యొక్క పాత్రదారులు కాదు, ఈ సూత్రధారులు, ఈ కంటెంట్ తయారు చేసే యధోలు ఎవరున్నారో, ఎవరైతే వీళ్ళని ప్రోత్సహిస్తున్నారో, ఈ టీం కి హెడ్ అయితే ఎవడున్నాడో ముందు వాడిని తీసుకొచ్చి లోపలేయాలి. ఈ మాలెంపాటి భాస్కర్ రెడ్డి అనే అతను ఇందాక అన్న సురేంద్ర నాయుడు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లాలో పుట్టి కృష్ణా జిల్లాలో పెరిగి చదువు కోసం లండన్ వెళ్ళి 10 సంవత్సరాల క్రితం అక్కడే స్థిరపడి ఏదో వ్యాపారం చేసుకుంటూ బతికేటువంటి యువకుడు ఈ విధంగా మరి పెట్టిరేకి పోస్టులు పెడతా ఉన్నాడంటే నిన్నేదో నేను చూశాను. ఈ యొక్క పోలీస్ విచారణలో కూడా అతనే చెప్పాడంట స్వయంగా, పార్టీ ఆదేశించింది నేను పెట్టానంట, పార్టీ పార్టీ